ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించినటువంటి వీడియోలన్నీ కూడా మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు దేవుని పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గతించిన వీడియోలో అషూర్ రాజ్యం కొరకు మీరు ఎంతగానో చూచి దాని ద్వారా మీరు ప్రోత్సహించిన దానిని బట్టి మీరు చూపినటువంటి కామెంట్స్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం. సో ఇక నుంచి ప్రతి రాజ్యం కొరకు కూడా వరుస ఒక వీడియో తర్వాత ఒక వీడియో చేయాలని మేము ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ఒకవేళ చరిత్రను తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలిగి ఉన్నవారు మా యొక్క ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క సలహాలను అలాగే మీ యొక్క ఆలోచనలను కామెంట్ రూపంలో తెలియచేయాలని దేవుని పేరిట మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు బబులోను సామ్రాజ్యం గురించి బోధించాలని ఇష్టపడతా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ యొక్క సామ్రాజ్యం కొనేటువంటి విషయాలను మీరు అర్థం చేసుకోవాలని మీకు మొట్టమొదటిగా తెలియజేస్తా ఉన్నాం. గతించిన వీడియోలో మనం అషూరు సామ్రాజ్యం గురించి ఆలోచించాం. క్రీస్తు పూర్వం 745 నుంచి 607వ సంవత్సరం వరకు కూడా అషూరు ప్రభుత్వం ప్రపంచంలో ఏక ఛత్రాధిపత్యంతో పరిపాలించినట్లుగా మనం చూసాం. అయితే అటు తర్వాత ఈ యొక్క లోకంలో ఉన్నతమైనటువంటి సామ్రాజ్యముగా ప్రపంచాన్ని పరిపాలించేటువంటి ఒక రాజ్యంగా మనం బబులోను రాజ్యాన్ని చూడొచ్చు. ఈ బబులోను రాజ్యము గురించి కనుక మనం ఆలోచన చేయగలిగితే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్ అనేటువంటి దేశంగా మనం ఈరోజు చూడొచ్చు. బబులోను అనేటువంటిది ప్రపంచంలో ఒక అతి సుందరమైనటువంటి నగరంగా మనం ఈ రోజు కూడా మనం చూస్తూ ఉంటాం. బబులోను గురించి కనుక మనం ఆలోచన చేసినప్పుడు ఇది ప్రపంచంలోకెల్లా ప్రాచీనమైనటువంటి నాగరికత ప్రపంచానికి అందించినటువంటి మెసొపొటేమియా అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి నాగరికతకు సంబంధించిన ప్రదేశంగా మనం చూడొచ్చు. ఒకవేళ బైబిల్లో మనం గనక బబులోను సామ్రాజ్యం గురించి కానీ బబులోను చక్రవర్తులు పరిపాలించినటువంటి చరిత్రను గురించి కనుక మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్లో మనం చదవవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పుస్తక భాగాలు కనుక మీకు ఆ స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నాము, మీరు చూడండి. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 25వ అధ్యాయం ఈ 2 అధ్యాయాల్లో కూడా బబులోను చరిత్ర మనకు కనిపిస్తుంది. అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయంలో కూడా ఈ చరిత్ర మనకు కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథాన్ని కనుక మనం ధ్యానం చేయగలిగితే 21వ అధ్యాయం నుంచి 52వ అధ్యాయం వరకు కూడా మనకి ఈ యొక్క బబులోను సామ్రాజ్యకు సంబంధించినటువంటి వివరాలు మనకు కనిపిస్తాయి. అలాగే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు మరియు 7, 8 అధ్యాయాలలో మనకి బబులోను చరిత్ర మనకి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క మేము తెలియజేసినటువంటి ఈ యొక్క పుస్తక భాగాలన్నీ కనుక మీరు చదవగలిగితే ఈ యొక్క బైబిల్కి సంబంధించినటువంటి బబులోను చరిత్రను మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ కనుక మనం బబులోనుకు చరిత్ర అతి ఉన్నతమైనటువంటి చరిత్ర చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది, కానీ బైబిల్కి సంబంధించినటువంటి చరిత్రను మాత్రమే మీకు ఈ సమయంలో బోధించాలని ఇష్టపడతా ఉన్నాను. ఒకవేళ కనుక మనం ఈ యొక్క బబులోను సామ్రాజ్యం గురించి కనుక మనం ఆలోచన చేయగలిగితే మనం అర్థం చేసుకోవడానికి దీనిని 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఆ 3 భాగాలు మీ ముందుకు తీసుకురావడానికి మేము ఇష్టపడతా ఉన్నాం. నెంబర్ 1, మొట్టమొదటిది కనుక ఆలోచన చేస్తే ప్రాచీన బబులోను చరిత్ర. మొట్టమొదటిది ప్రాచీన బబులోను చరిత్ర. రెండవది యూదులను చెరగా తీసుకెళ్లిపోయినటువంటి బబులోను సామ్రాజ్యపు కాలం. రెండవది యూదులను చెరగా తీసుకువెళ్లిపోయినటువంటి బబులోను కాలం. మూడవది కనుక ఆలోచన చేస్తే బబులోనులో వారి సామ్రాజ్యంలో పరిపాలించిన కాలం. సో ఈ 3 భాగాలుగా మనం బబులోను చరిత్రను కనుక ధ్యానం చేయగలిగితే ఇది మనకి అత్యంత సులువుగా కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో ఈ యొక్క బబులోను రాజ్యం కనుక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి సంవత్సరం కనుక మనం ఆలోచన చేస్తే 605వ సంవత్సరం నుంచి 539వ సంవత్సరం వరకు కూడా ఇది ప్రపంచంలో అతి ఉన్నతమైనటువంటి సామ్రాజ్యంగా వెలిగినట్టుగా మనం చూడొచ్చు. 605 క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు పూర్వం 539 సంవత్సరం వరకు కూడా ఇది ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సామ్రాజ్యంగా వెలుగొందినట్టుగా మనం చూడొచ్చు. ఒకసారి కనుక మనం ఈ 3 మీకు చెప్పబడినటువంటి ఈ 3 భాగాలను ఈ రోజు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది ప్రాచీన బబులోను సామ్రాజ్యపు కాలం గురించి ఆలోచన చేయగలిగితే ఒక్కసారి మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆదికాండం 10వ అధ్యాయం దగ్గరికి మనం వెళదాం. ఎందుకోసం అంటే బబులోను ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తే బబులోను అనేటువంటి ప్రదేశము మెసొపొటేమియా అనేటువంటి ప్రదేశంలో మనకు కనిపిస్తుంది. మెసొపొటేమియా ఎక్కడ ఉంది అంటే ఇది గ్రీక్ వర్డ్. మెసొపొటేమియా అనేటువంటి పదం గ్రీకు సంబంధిత పదం. మెసోస్ అంటే మిడిల్, మధ్య అని అర్థం. పొటోమాస్ అంటే రివర్ అని అర్థం, నది అని అర్థం. అంటే 2 నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్నే మనం
మెసపటోమియా అంటాం. కాబట్టి మెసపటోమియా అంటే అర్థం ఏమిటంటే రెండు నదులు అంటే యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ రెండు నదుల మధ్య ఉన్నటువంటి భూభాగాన్ని మనము మెసపటోమియా ప్రాంతం అంటాం. ఇది ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి నాగరికత వర్ధిల్లినటువంటి ప్రదేశం ఇది. ప్రపంచానికి నాగరికతను అందించినటువంటి ప్రదేశం ఇది. అక్కడే మనకి తెలిసినటువంటి అబ్రహాం గారు ఉన్నటువంటి ప్రాంతము అదే మనం ఆలోచన చేయొచ్చు. ఈ ప్రాంతంలోనే బబులోను యొక్క నాగరికత వర్ధిల్లినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ ఎందుకు మనం ఆది కాండము 10వ అధ్యాయం దగ్గరికి వెళ్ళామంటే ఈ బబులోను అనేటువంటి ప్రదేశము ఎవరి ద్వారా ప్రజ్వరిల్లిందని ఆలోచన చేస్తే నోవాహుకు ఉన్నటువంటి ఒక కుమారుడు అయినటువంటి హాము అనేటువంటి కుమారుడికి 4 కుమారులు మనకు కనిపిస్తారు. ఒకటి కూషు, మిస్రాయిము, పూతు, అలాగే కనాను. ఈ 4 కుమారులు కూడా హాము కుమారులు. వీరిలో కూషు అనేటువంటి వ్యక్తి యొక్క కుమారుడే మనకు కనిపించేటువంటి నిమ్రోదు అనేటువంటి వ్యక్తి. సో ఈ నిమ్రోదు అనేటువంటి వ్యక్తి భూమి మీద పరాక్రమశాలి ఉన్నాడని, యెహోవా ఎదుట పరాక్రమశాలి వేటగాడని మనకి 10వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క నిమ్రోదుని గురించి ఆలోచన చేయగలిగితే అతడు భూమి మీద పరాక్రమ గల బలాఢ్యుడై ఆయన పరిపాలించడానికి వెళ్ళినట్టుగా చూస్తా ఉన్నాం. ఈయన షీనారు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి మనం బబులోను గురించి ఆలోచన చేసినప్పుడు బబులోనికి ప్రాచీనమైనటువంటి కాలంలో 3 రకాలైనటువంటి పేర్లు మనకి పెడతా ఉండేవారు. ఒకవేళ మనం బబులోను అనేటువంటి ప్రాంతం గురించి ఆలోచించేటప్పుడు బాబేలు అన్న, ఒకవేళ కనుక కల్దియా అన్న, లేకపోతే షీనారు అన్న, ఈ 3 పేర్లు కూడా బబులోనికి సంబంధించినవే. ఒకే రాజ్యం పేర్లుగా మనం ఈ యొక్క షీనారు గాని, లేకపోతే కల్దియా గాని, లేకపోతే బాబేలు అనేటువంటి 3 పేర్లతో కూడా ప్రస్తావించినట్టుగా మనం బైబిల్లో చూడొచ్చు. ఈ నిమ్రోదు అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా షీనారు అనేటువంటి దేశంలో ప్రవేశించి ఆయన 4 పట్టణాలు కట్టించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన బాబేలు, అలాగే ఎర్రకు, అకదు, కల్నే అనేటువంటి 4 పట్టణాలు ఆ యొక్క షీనారు దేశంలో కట్టించాడు. అక్కడి నుంచి మరలా అషూర్ అనేటువంటి దేశానికి వెళ్ళి అక్కడ ఆయన కట్టించినటువంటి 4 పట్టణాలు ఏమిటి అంటే నినివే, అలాగే కాలహు, రహోబోతీరు, అలాగే రెసెను అనేటువంటి 4 పట్టణాలను కూడా ఈయన అషూర్ దేశానికి వెళ్ళి అక్కడ ఈ 4 పట్టణాలను కట్టించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటిగా ఈ 4 పట్టణాలకు కారకుడైనటువంటి వ్యక్తి ఎవరు అంటే నిమ్రోదు. కాబట్టి ఈ యొక్క ప్రదేశంలో మనం చూసినప్పుడు ఈ నిమ్రోదు మొట్టమొదటిగా ఆ ప్రాంతంలో బాబేలు అనేటువంటి గోపురాన్ని కట్టి ఆ గోపురము స్థాపించి అక్కడ ఉన్నతమైనటువంటి నగరాన్ని తీర్చిదిద్దినట్టుగా చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ బబులోను ప్రాచీన నాగరికతలో ఈ యొక్క బబులోను అనేటువంటి నగరాన్ని నిర్మించిన వ్యక్తిగా, ఆ ప్రాంతాన్ని స్థాపించిన వ్యక్తిగా మనం మొట్టమొదటిగా నిమ్రోదును చూడొచ్చు. కాబట్టి ప్రాచీన నాగరికతలో మొట్టమొదటిగా బాబేలుకు స్థాపకుడు ఎవరు అంటే నిమ్రోదు. కాబట్టి ఈ నిమ్రోదుకు సంబంధించిన ప్రజలే అంటే కూషు ప్రజలే ఈ ప్రదేశంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే కొంతమంది సెమిటిక్ జాతికి సంబంధించిన ప్రజలు కూడా అంటే షేతు ద్వారా వచ్చినటువంటి ప్రజలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారని సహజంగా పండితులందరూ మిశ్రమ జనాంగం అందరూ కలిసి బబులోనులో నివసిస్తూ ఉన్నారని పండితులు చెప్పేటువంటి మాట ప్రియులరా. ఇది మొట్టమొదటిగా మనం ఆలోచన చేయగలిగితే ఒకవేళ అటు తర్వాత కొంతకాలానికి, ఎందుకంటే బబులోను ఈ సామ్రాజ్యాన్ని మొట్టమొదటిగా 10 రాజవంశీయులు మొత్తం పరిపాలించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా వీరి యొక్క వంశావళిని చూసినప్పుడు సుమారు 10 రాజవంశాలు బబులోను పరిపాలించినట్టుగా చూస్తా ఉన్నాం. అటు తర్వాత కొంతకాలానికి గనక ఆలోచన చేయగలిగితే ఈ బబులోను సామ్రాజ్యానికి 2వ ప్రముఖుడు ఎవరు అంటే హమ్మురాబి అని మనం చెప్తా ఉంటాం. బైబిల్లో మనం చూసినప్పుడు ఆది కాండములో మనం చూడొచ్చు ప్రియులారా 14వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తే గనక ఒక మాట కనిపిస్తుంది. చూద్దాం. ఆది కాండము 14వ అధ్యాయము 1వ వచనంలో గనక మనం చూడగలిగితే షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన ఆర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయేమురు, గోయిల రాజైన తిదాలు అని వారి దినములలో అనేటువంటి మాట కనిపిస్తుంది ఇక్కడ. అంటే షీనారు రాజైనటువంటి అమ్రాపేలు, ఒకవేళ చరిత్రలో మనం చూస్తే ఇతనికే ఏం పేరు ఉందంటే హమ్మురాబి. అంటే అమ్రాపేలు అన్న హమ్మురాబి అన్న ఒకే పేరు కలిగినటువంటి ప్రజలుగా మనుషులుగా చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి ఈ షీనారు అంటే ఈ బబులోను అని అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతంలో అతి ఉన్నతమైనటువంటి రాజుగా, అంటే ఆ సమయంలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంకి రాజుగా ఉండేవారు. అయితే ఈ అమ్రాపేలు ఈ యొక్క బబులోను సామ్రాజ్య స్థాపకుడు. ఎందుకంటే ఇతను చాలా తెలివైనటువంటి వ్యక్తి, ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. ఒక విధముగా
మొట్టమొదటిగా ఇండియా మనకున్నటువంటి ధర్మశాస్త్రం మన భారతదేశానికి ఎలా ఉందో, యూదులకు మోషే ఎలాగైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో, ఆనాటి బబులోను కాలానికి మొట్టమొదటిగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం హమ్మురాబిని చూడొచ్చు. అందుకే హమ్మురాబి కోడ్ అని, హమ్మురాబి చట్టం అని, ఆ క్రిమినల్ సివిల్ కోడ్స్ అన్నింటిని కూడా ఇచ్చిన వ్యక్తిగా రాతి శాస్త్రముల ద్వారా మనకి ఈరోజు చరిత్రకాలు మనం ముందుచుతూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఈ హమ్మురాబి మొట్టమొదటిగా పరిపాలనా పద్ధతిని, బబులోను యొక్క సామ్రాజ్యపు స్థానాన్ని ఈయన పరిపాలించినట్టుగా, ఈయన స్థాపించినట్టుగా మనకి చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి ఒకవేళ కనుక మనం ఆలోచన చేయగలిగితే బబులోను నగర సామ్రాజ్యము లేకపోతే వాళ్ళ యొక్క పరిపాలనా విభాగానికి మొట్టమొదటి ఆయన రాజ్య వంశీకుడు ఎవరిని ఆలోచిస్తే హమ్మురాబిగా చెప్పొచ్చు. అతనే అమ్రాపేలు. సో ఈ విధంగా ఈ యొక్క బబులోను చరిత్ర కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ కాలక్రమేణా జరుగుతూ ఉంది. అనేకమైనటువంటి రాజవంశాలు మారుతా ఉన్నారు. మూడో ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనం ఆలోచన చేయగలిగితే ఆయనే బెరోదగ్బలదాన్ అనేటువంటి వ్యక్తిని మనం చూడొచ్చు. మనకి ఈ వ్యక్తి బబులోను రాజ్యానికి సంబంధించిన వాడని, బలదాను కుమారుడు అయినటువంటి బెరోదగ్బలదాన్ని 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో మనకి కనిపిస్తుంది. ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే ఈ కాలంలో మనకి యూదా రాజ్యంలో హిజ్కియా పరిపాలిస్తా ఉన్నాడు. ఒకవేళ ఆ కాలంలో అషూరు వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటిగా మనం చూడొచ్చు. అయితే బబులోను సామ్రాజ్యానికి మాత్రం ఈ యొక్క బెరోదగ్బలదాన్ ఒక రాజుగా పరిపాలిస్తున్నట్టుగా మన చరిత్ర కనిపిస్తా ఉంది. ఈ యొక్క బెరోదగ్బలదాన్ క్రీస్తు పూర్వం 721 నుంచి 709వ సంవత్సరం వరకు ఈయన పరిపాలించినట్టు చూడొచ్చు. అటు తర్వాత కొంతకాలం తర్వాత 702వ సంవత్సరంలో కూడా కొంతకాలం పరిపాలించినట్లుగా మనకి చరిత్ర చెప్తా ఉంది. కారణం ఏమిటంటే ఈ కాలంలో బెరోదగ్బలదాన్ బబులోనులో పరిపాలిస్తూ ప్రపంచ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క సర్గోను అలాగే సెన్హెరీబులతో యుద్ధం చేసినట్టుగా, కొంతకాలం పారిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ సమయంలో యుద్ధం చేస్తూ తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తన రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి సమయంలోనే హిజ్కియా దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఈ యొక్క అషూరు వారికి శత్రు రాజ్యాలుగా ఉన్న వారందరూ కూడా సంధి చేసుకుని కలిసి అషూరు మీద యుద్ధం చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా, అందుకే ఈ యొక్క 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో హిజ్కియా రోగి అయి ఉన్నప్పుడు బెరోదగ్బలదాన్ తన దూతలను పంపించి కానుకలు పంపిస్తాడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు చూసి రమ్మని. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. ఈ సమయంలో ప్రపంచాన్ని అషూర్ పరిపాలిస్తూ ఉంది. కానీ హిజ్కియా దగ్గరికి వచ్చినటువంటి బెరోదగ్బలదాన్ యొక్క సైనికులు వచ్చినప్పుడు ఈ యొక్క హిజ్కియా ఏం చేశాడంటే వాళ్ళందరికీ కూడా తన రాజ్య నగరంలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ, సామాగ్రిని, ధనాగారంతటిని చూపించాడు. ఇప్పుడు దేవుడు యెషయా ద్వారా ఒక ప్రవచనాన్ని మనకు వినిపిస్తా ఉన్నాడు. చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం చూడండి, 17వ అధ్యాయంలో 17వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, వచ్చు దినములలో ఏమీ మిగులుకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయు బబులోను పట్టణంలోకి ఎత్తుకొని పోబడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతను బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. మొట్టమొదటిగా బబులోను సామ్రాజ్యం గురించి దేవుడు ఇక్కడ యెషయా ప్రవక్తతో హిజ్కియా రాజుకు సెలవిస్తా ఉన్నాడు. ఇప్పుడు పరిపాలించేది బబులోను ప్రభుత్వం కాదు, అషూరు ప్రభుత్వం కనిపిస్తుంది. కానీ హిజ్కియా చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వలన భవిష్యత్తులో బబులోను సామ్రాజ్యం రాబోతుందని ముందుగానే దేవుడు హిజ్కియాకి తెలియజేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ కాలం కూడా వెళ్ళిపోయింది. బెరోదగ్బలదాన్ వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం జరిగిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ లోపు ఆలోచన చేస్తే ఇదంతా కూడా మనం ప్రాచీన బబులోని యొక్క చరిత్రను ఆలోచన చేస్తున్నాం. అషూరు ప్రభుత్వం ఒక పక్క పరిపాలన చేస్తా ఉంది. ఇలా క్రమేపీ జరుగుతా ఉన్నప్పుడు క్రీస్తు పూర్వం 626వ సంవత్సరంలో స్కితియన్లు అలాగే ఏలాం వారు వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి అషూరు రాజ్యాన్ని అణిచివేసినట్లుగా చూస్తా ఉన్నాం. ఒకవేళ కనుక ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఈ యొక్క బబులోను సామ్రాజ్యానికి నాలుగవ రాజు మనకు కనిపిస్తా ఉన్నాడు. ఆయన పేరు నెబోపొలస్సర్ గురించి కనుక మనం ఆలోచన చేస్తే బైబిల్లో అతని యొక్క పేరు ఉండదు. ఎందుకంటే ఈ నెబోపొలస్సర్ ఎవరు అంటే నెబుకద్నెజర్ యొక్క తండ్రి. ఒకవేళ కనుక ఇతను ఆలోచన చేస్తే, ఇతను పరిపాలించినటువంటి సంవత్సరాలు కనుక ఆలోచన చేస్తే క్రీస్తు పూర్వం 626 నుంచి 605వ సంవత్సరం వరకు కూడా నెబోపొలస్సర్ పరిపాలించినట్లుగా చూస్తా ఉన్నాం. అయితే ఇతని యొక్క ప్రత్యేకత ఏమిటి అని ఆలోచన చేస్తే, అషూరు రాజ్యం మీదకి తిరుగుబాటు చేయటానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అంటే ఈ నెబుకొలస్సరే. ఈ నెబుకొలస్సర్ ఎవరు అంటే అషూరు రాజ్యంలో ఉన్నటువంటి ఆ రాజుకి సైన్యాధిపతిగా ఉండేటువంటి వాడు. కొంత సమయం చూసుకుని తన యొక్క సహకారులతో పక్కనే ఉన్నటువంటి మాదియా దేశంతో కలిసి ఈ యొక్క అషూరు మీదకి వచ్చి క్రీస్తు పూర్వం 626 సంవత్సరంలో అషూరుని జయించి బబులోను మీద తనకు తానుగా చక్రవర్తిగా
ప్రకటించుకున్నాడు. ఇప్పుడు బబులోను చక్రవర్తి ఎవరు అయ్యారంటే ఈ యొక్క నెబూకొలస్సర్ అయ్యాడు క్రీస్తు పూర్వం 626 సంవత్సరంలో. అటు తర్వాత కొంతకాలం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. క్రీస్తు పూర్వం 612వ సంవత్సరంలో నినివే పట్టణాన్ని పాడు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళందరూ కలిసి నినివే పట్టణాన్ని నాశనం చేశారు. క్రమేపీ అష్షూరు రాజ్యం కిందకి వెళ్తా ఉంది, నశించిపోతా ఉంది. అలా క్రమేపీ వెళ్తా ఉన్నప్పుడు క్రీస్తు పూర్వం 609వ సంవత్సరంలో తన కుమారుడైనటువంటి నెబూకద్నెజర్ని సైన్యాధిపతిగా నిర్ణయించుకున్నాడు. తన యొక్క కుమారుడిని సైన్యాధిపతిగా చేసుకున్నాడు. తర్వాత క్రీస్తు పూర్వం 607వ సంవత్సరంలో ఈ యొక్క ఉన్నటువంటి మిగతా అష్షూరు సామ్రాజ్యం ఉన్నటువంటి మిగతా రాజ్యాలను కూడా సామంత రాజులుగా చేసుకుని ఇప్పుడు బబులోను ఏకఛత్రాధిపత్య రాజుగా నెబూకొలస్సర్ పరిపాలించడం ప్రారంభించాడు ప్రియులారా. సో ఈ విధంగా తన యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటా ఉన్నాడు. తన కుమారుడు సైన్యాధిపతిగా ఉంటా ఉన్నాడు. సో ఈ విధంగా చేస్తా ఉన్నప్పుడు క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో ఈ యొక్క ఈజిప్ట్ మీదకి యుద్ధంకి వెళ్ళినప్పుడు సడన్ గా తండ్రి అయినటువంటి ఈ నెబూకొలస్సర్ మరణించినప్పుడు ఆయన మరలా తిరిగి వచ్చి స్వదేశానికి వచ్చి 605వ సంవత్సరంలో నెబుకద్నెజర్ ఈ యొక్క బబులోను చక్రవర్తి అయినట్టుగా మనం చూడొచ్చు. కాబట్టి ఇది నెబూకొలస్సర్ యొక్క చరిత్ర మనం ఆలోచన చేయగలిగితే ఇవన్నీ కూడా రాతి శాసనాల మీద అనేకమైనటువంటి చరిత్ర ఆధారాలు అనేక మంది మనకి తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా 4వ రాజు ఈ యొక్క నెబూకొలస్సర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 5వ రాజుగా మనం చూస్తా ఉన్నాం నెబుకద్నెజర్. మనం చూస్తే ఈ సమయంలోనే మనం దీనినే నవీన బబులోను చరిత్ర అని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. నూతనమైనటువంటి ఒక చరిత్రను, ఎందుకంటే నెబూకొలస్సర్ నుంచి 10వ రాజవంశముగా పరిపాలిస్తా ఉన్నారు ఈ బబులోను రాజ్యమును కూడా. అయితే నెబుకద్నెజర్తోనే మనకు బైబిల్ కి ఎక్కువగా సంబంధం ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే బబులోను యొక్క చరిత్ర మనకు అర్థం కావాలి అంటే యూదులకు బబులోను సామ్రాజ్యానికి ఉన్నటువంటి ఒక సంబంధాన్ని కనుక చూడగలిగితే బబులోను సామ్రాజ్యం ఎలా చూస్తామంటే యూదులను చెరకు తీసుకువెళ్ళిపోయినటువంటి కాలంగా మనం చూడొచ్చు. ఇప్పటి వరకు మనం మొదటి భాగాన్ని చూసాం. రెండవ భాగాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే యూదులను చెరకు తీసుకువెళ్ళిపోయినటువంటి బబులోను సామ్రాజ్యం. ఇప్పుడు బబులోను సామ్రాజ్యానికి నెబుకద్నెజర్ చక్రవర్తిగా ఉన్నాడు. ఒక్కసారి దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఇప్పుడు ఒకసారి యూదా ప్రదేశానికి వద్దాం. యూదాలో ఏం జరుగుతుంది?